ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ రాత్రికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకోనుంది. రేపు సాయంత్రానికి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ రాత్రికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్కు ఆయన హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రికి ఢిల్లీ వస్తున్నారు. రాత్రికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసంలో జరగబోయే సమావేశానికి హాజరైన తర్వాత ఆయన రేపు ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి అమరావతి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నారు. మరి అమరావతి కార్యక్రమాలు ఓపెనింగ్ కి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. అలాగే 19వ తేదీన మధ్యాహ్నం గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ఢిల్లీలో సమావేశమవుతారు. మరి బిల్ గేట్స్ కి చంద్రబాబు నాయుడుకి కూడా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఒకసారి ఆయన హైదరాబాద్ కి తీసుకొచ్చారు బిల్ గేట్స్ ని చంద్రబాబు. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కొన్ని ఒప్పందాలపై కూడా సంతకాలు చేస్తూ ఉంటారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించబోతుంది. మరి ఈ నేపథ్యంలోని ఈ అంశాన్ని చర్చిస్తారు. మరి అలాగే 19 సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి తిరిగి అమరావతికి వెళ్తారు. ప్రధానమంత్రితో అపాయింట్మెంట్, బిల్ గేట్స్ ఫౌండేషన్, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసంలో రిసెప్షన్, వీటన్నిటికి కూడా హాజరవుతారు. మరి టోటల్ గా కూడా ప్రధానమంత్రితో జరగబోయే కార్యక్రమం చాలా కీలకమని చెప్పి తెలుస్తోంది. థ్యాంక్ యూ ఆర్కే.